యేసుప్రభు అంటున్నారు, మీరెవరో నేను ఎరుగను. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారు. అయ్యో యేసుప్రభు పేట కదా దెయ్యాలు వదలగొట్టారు, యేసుప్రభు పేట కదా అద్భుతాలు చేశారు, యేసుప్రభు పేట కదా ప్రవచించారు. గమనించండి దేని బిడ్డారా, కానీ ఆయన అనుకున్న ఆ యొక్క ఉద్దేశానికి వీళ్ళు లేరు. పరలోకం అనుకున్న ఉద్దేశానికి విశ్వాసం లేదు. ఈరోజు దెయ్యాలు వదలగొట్టేశాం, అద్భుతాలు చేసేసాం, నేను ప్రవచించేసాం, మేము చాలా గొప్పగా మా సంఘాలు కట్టబడ్డాయి, లక్షల మందితో నింపబడ్డాయి, వేల మందితో నింపబడ్డాయి, మాకేటి చాలా ఉన్నతమైన గొప్ప సంఘంలోకి పోతున్నాం, మేము వెళ్ళే సంఘం ఎలాంటిదో తెలుసా, మేమున్న విశ్వాసం ఎటువంటిదో తెలుసా అని చెప్పుకునేవాళ్ళు విశ్వాసంలోను కాపురులోను అనేక మంది పెంచి పెరిగిపోతున్నారు. అసలు పరలోకాన్ని గురించి ఏమనుకుంటుంది ఈ రాత్రి? మన విశ్వాసాన్ని గురించి పరలోకం ఏం మాట్లాడుతుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వాళ్ళు ఫెయిల్ అయిపోయారండి. ఎలాగా? ప్రభువా పిలిచినంత మాత్రాన, అద్భుతాలు చేసినంత మాత్రాన, వాళ్ళ ప్రవచనాలు చెప్పినంత మాత్రాన, వాళ్ళు ఒకవేళ దెయ్యాలు వదలగొట్టినంత మాత్రాన ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఎంత భయంకరమైన విషయం! పరలోకంలో మీరెవరో నాకు తెలియదని మన గురించి మాట వినాలంటేనే భయం వేస్తుందండి. పరలోకానికి సరిపడే విశ్వాసం మనం కట్టుకోవాలండి.